అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్రిస్మస్, సంక్రాంతి మరియు 2వ వార్షికోత్సవం సందర్భంగా మన డ్రెస్ సర్కిల్ వారి భలే ఛాన్స్ బాసు 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రాలో పాల్గొనండి. జనవరి 15వ తేదీన జరిగే బంపర్ డ్రాలో మీరే కారు విజేత కావచ్చు. అంతేకాదు, మీరు కొన్న ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ కూడా లభిస్తుంది. అదిరిపోయే పండగ ఆఫర్స్. 2 రోజ్ సిల్క్ శారీస్ 400 రూపాయలకే, 2 బెన్నీ జార్జెట్ శారీస్ 1050 రూపాయలకి, 2 కిడ్స్ బాయ్స్ షర్ట్స్ 649కే, 3 కిడ్స్ గర్ల్స్ కార్డ్ సెట్స్ 999 రూపాయలకి, 3 మెన్ షర్ట్స్ 749 రూపాయలకి. ఇంకెందుకు ఆలస్యం? ఈ నూతన సంవత్సరంలో కారు హారన్ మోగేది మీ ఇంటి ముందే కావచ్చు. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు. మనం రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఏ విధంగా పరిష్కారం సూచిస్తుందో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా చాలా వరకు ఆధునిక యుగంలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ డిస్కస్ చేశాము. ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అండి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే మెంటల్ హెల్త్కి సంబంధించింది. అంటే మానసికంగా, అంటే మెంటల్ అంటే మనసు మనకి కనిపించదు. సో మన మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ అనగానే భావోద్వేగాలు. సో ఎప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరితో ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు లేదా ఒక సిచ్యువేషన్లో మనం ఉండేటప్పుడు మన చుట్టూ మనతో ఎవరు మాట్లాడుతున్నారు, మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాము, వాళ్ళు చేసే ప్రతి పని అంటే చర్య ప్రతిచర్య, వాళ్ళు చేసే ప్రతి పనికి మన మనసు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆ మనసుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. స్థిరత్వము, దీన్నే స్థితప్రజ్ఞ అని అంటారండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో స్థితప్రజ్ఞత ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్పారు. స్థితప్రజ్ఞత అని అంటే మన మనసుని అటు ఇటు, అంటే ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత బాధ వచ్చినా కూడా, ఎంత సంతోషంగా వచ్చినా కూడా మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలా అనేది అప్పుడే ఆ రోజుల్లోనే శ్రీకృష్ణుడు చెప్పున్నాడు. సో దీని గురించి మనము లాస్ట్ ఎపిసోడ్లో పతంజలి మహర్షి ప్రతి మనిషిలో ఎలా క్వాలిటీస్ని మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షణం ఎలా డెవలప్ చేయాలో అనే దాని గురించి డిస్కస్ చేశాము. ఇంకా చెప్పాలి అంటే మన ఉపనిషత్తుల్లో ఒక కాన్సెప్ట్ ఉందండి. దాన్నే తపత్రయము లేదా దుఃఖత్రయము అని అంటారు. దుఃఖము అంటే ఏంటి? సఫరింగ్, బాధ. త్రయము అంటే 3. మనిషికంట 3 బాధలు ఉంటాయంట. ప్రతి మనిషి, ఏదైతే జీవి ఈ ప్రపంచంలో జన్మిస్తాడో ప్రతి మనిషికి 3 రకాల బాధలు ఉంటాయి. ఏం బాధలు అంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. దీన్నే దుఃఖత్రయము. 3 కాబట్టి 3 రకాల దుఃఖాలు కాబట్టి దుఃఖత్రయము. దుఃఖము అంటే ఇందాకే చెప్పాం, పెయిన్, సఫరింగు, బాధ. సో ఈ 3 బాధల్లో ఆది దైవిక అంటే కొన్ని రకాల బాధలు మనిషి ఎప్పుడు బాధపడతాడు అని అంటే ఆది దైవిక. ఎక్కడి నుంచి ఆది అంటే మొదలవడం, ఎక్కడి నుంచి? దైవికం అంటే మన చుట్టూ ఉండే దేవతల వల్ల మనకి బాధ కలిగితే, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నేచర్ వల్ల, ప్రకృతి వల్ల తుఫాన్ రావడము, లేదంటే కరువు కాటకాలు ఉండడము, లేదు అని అంటే వాల్కనోస్ రావడం, ప్రకృతి వల్ల, పంచభూతాల వల్ల మనకి బాధ కానీ కలిగితే, ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు, ప్రకృతి ప్రమేయం ఉండేటప్పుడు మనిషి కానీ బాధపడితే దాని ఆది దైవిక బాధలు అని అంటారు. తపము అంటే ఫైర్ అన్నమాట, బర్నింగ్, అంటే మనస్సు బాధతో బర్న్ అవుతూ ఉంటుంది. అందుకనే దీన్ని తపత్రయము అని కూడా అంటారు. సో రెండవది ఆది భౌతిక. ఇందాక ఆది దైవిక అన్నాము, ఇప్పుడు ఆది భౌతిక. ఆది భౌతిక అంటే మనిషికి కొన్ని బాధలు బయట ఉండే క్రియేచర్స్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాము కాటు వల్ల, లేదా అనంటే తేలు కాటు వల్ల, లేదు అనంటే మీరు వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వెహికల్ వల్ల, ఇలా ఏదైనా బయట ఉండే వస్తువులతో, అంటే మీ మనసుకి, మీ శరీరానికి సంబంధించింది కాకుండా ఏదైనా అవుట్ సైడ్ యాక్టివిటీస్తో మీరు కానీ బాధపడుతూ ఉంటే దాన్ని ఆది భౌతిక బాధలు అని అంటారు. అంటే ఇవి ఎక్కడి నుంచి మొదలయ్యాయి? భౌతికంగా, అంటే బయట నుండి మీ శరీరానికి బాధ కలుగుతుంది. లాస్ట్ అండి
ఆధ్యాత్మిక. ఆది ప్లస్ ఆత్మ ఆధ్యాత్మిక. మన మనస్సు నుండి మన శరీరం నుండి కానీ బాధ ఉత్పన్నమైతే వాటిని ఆధ్యాత్మిక బాధలు అంటారు. ఇప్పుడుండే ప్రపంచంలో మనకు చాలా వరకు 60-70% ప్రతి మనిషి బాధపడేది ఆధ్యాత్మిక బాధల వలనే. ఆధ్యాత్మిక బాధలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ డిజీజ్, హార్ట్ పెయిన్ రావడము, లేదు అని అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అంటే షుగర్ అప్ అండ్ డౌన్ అవ్వడం, బ్లడ్ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడము, పీసీఓడి, ఏవైతే బాధలు మనం తినే ఫుడ్ వల్ల, మన ఆలోచన వల్ల, ఒత్తిడి, స్ట్రెస్ వల్ల కూడా బాధ. చాలామందికి స్ట్రెస్ వల్ల నిద్ర రాకుండా ఉంటుంది, నిద్రలేమి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? స్ట్రెస్ వల్ల ఉత్పన్నమైంది. అంటే మన మనస్సు చేసే 10 విధాల చర్యల వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, ఇక్కడంతా మనదే. ఆది ఆత్మ మన శరీరం నుంచి. ఇంకా ఇందులో ఇంకో కేటగిరీ హెరిడేటరీ, మన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన కొన్ని వ్యాధులు, ఇంకొన్ని మన పూర్వజన్మ సుకృతం వల్ల కలిగే కొన్ని వ్యాధులు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకి కలిగే బాధలు. సో ఎప్పుడు కూడా మనిషి ఈ 3 బాధల నుంచి తప్పించుకోవడం నేర్చుకోవాలి. ఈ 3 బాధల నుంచి వచ్చే పెయిన్, సఫరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా అందులో నుంచి మనం బయటపడాలి అనేది తెలుసుకోవాలి. సో ఈ 3 కానీ మీరు చూస్తే ఇది ఎలా ఎమోషనల్ ఇన్స్టెబిలిటీకి కారణం అంటారు. ఇప్పుడు మనకు తుఫాన్ జరిగింది, తుఫాన్ వచ్చింది. తుఫాన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విజయవాడలో పెద్ద హౌజెస్, మంచి డూప్లెక్స్ హౌజెస్ మంచి ఏరియాలో కట్టిన వాళ్ళకు కూడా వారం రోజుల దాకా కరెంటు కట్టు, వారం రోజుల దాకా ఫుడ్ లేదు, వాళ్ళకి వాటర్ లేదు. అది ఒక బాధే కదా, 5-6 రోజులు. అలాంటి బాధల్లో కూడా నువ్వు నీ మనసుని గట్టిపరుచుకొని నెక్స్ట్ స్టెప్ నేనేం వేయాలి, రెస్పాండ్ అవ్వాలి. రియాక్షన్ కాదు, ఇది ఈ బిల్డర్ కట్టించేశాడు, లేదంటే మేము ఇక్కడ చేరిపోయినందువల్ల మాకు గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయలేదు, ఇలా కాదు రియాక్ట్ అవ్వాల్సింది. రెస్పాండ్, నేనేం చేయాలి, నెక్స్ట్ నా ఫ్యామిలీని నేను ఎలా సంరక్షించుకోవాలి, నెక్స్ట్ 1 వీక్కి ఫుడ్ ఎలా అరేంజ్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. ఇలా ఇందాక జరిగిన అంటే ఇందులో జరిగిన ప్రాబ్లం ఏంటి, నేచర్ వల్ల నీకు కలిగింది, అది ఒక బాధ. ఆ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పిన ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఈ 3 ఎక్కువ % ఆధ్యాత్మిక అని చెప్పాను, అంటే మనస్సు నుండి ఉత్పన్నమయ్యేది. సో మీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి అంటే యోగా ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయండి. అగైన్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, యోగా ప్రాక్టీస్ అంటున్నాను, యోగాసన ప్రాక్టీస్ కాదు. యోగాలో ఆసనాలు ఒక్కటే కాదు, చాలామందికి 90% యోగా అనగానే ఆసనాలు 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 ఒక్కటే కాదండి. ప్రాణాయామ ఈజ్ చాలా వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. మనస్సుని స్థిరంగా పెట్టుకోవాలంటే బ్రెత్, శ్వాసని స్థిరంగా ఉంచాలి. శ్వాసని స్థిరత్వాన్ని తీసుకోవాలంటే ఎక్కువసేపు ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయించడం వల్ల మీకు ఎమోషనల్ స్టెబిలిటీ కలుగుతుంది. అందుకే ఐఎమ్ నాట్ సేయింగ్ యోగాసన, ఐఎమ్ సేయింగ్ యోగా ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆసన, ప్రాణాయామ, ముద్రలు వేయాలి, బంధాలు వేయాలి. అంటే 3 రకాల బంధాలు ఉంటాయి. ప్లస్ మీ ఆలోచన విధానం, మీ దృక్పథం ఎలా ఉందో చేంజ్ చేసుకోవాలి. ప్లస్ మీలో ఉండే ఇన్హరెంట్ క్వాలిటీస్, కొంతమందికి జన్మతః కొన్ని క్వాలిటీస్ వస్తాయి. ఆ క్వాలిటీస్లో కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. చెడుని తక్కువ పెట్టి మంచి క్వాలిటీస్ని ఎక్కువ చేయడం నేర్చుకోవాలి. ఇదంతా కూడా యోగా థెరపీలో ఒక భాగంగా వస్తుంది. ఆహార, విహార, ఆచార, విచార, ఈ 4 కాంపోనెంట్స్ యోగా థెరపీలో ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ని మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మన మనసు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. సో ఇందులో మనము నిన్న శశాంకాసనం చూసామండి. సో నిన్న మనము ఈ దుఃఖత్రయాన్ని, అంటే మనకు కలిగే బాధల్ని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలా అనే దాని గురించి మెడికల్గా కనెక్ట్ చేశాం. సో సనాతన ధర్మంలో దుఃఖత్రయం అంటున్నారు. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది వచ్చి మోడ్రన్. సో నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలి అంటే పారాసింపథటిక్ని వీలైనంత వరకు యాక్టివ్గా ఉంచాలి. పారాసింపథటిక్ యాక్టివ్ ఉంచాలంటే వీలైనంత వరకు హెడ్ డౌన్ పెట్టండి. వీలైనంత వరకు హెడ్ షుడ్ బి డౌన్ బిలో యువర్ హార్ట్ పైన ఉండాలి, హెడ్ డౌన్ ఉండాలి. సో ఇలాంటి ఆసనాస్ని ఏమంటారు అంటే వేర్
ఈ పర్టికులర్ మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్ని కంట్రోల్ చేయాలంటే రిస్టోరేటివ్ యోగా అని అంటారు. స్టోరింగ్ అంటే మనం దాచిపెట్ట, ఏదైనా ఒక వస్తువుని పదిలంగా దాచిపెట్టుట. రిస్టోరింగ్ మన మనసు అల్లకల్లోలంగా, అంటే బ్యాలెన్స్ లేదు, ఎలా అంటే అలా ఆలోచిస్తుంది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం. పదిలంగా అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉండే మనసుని మళ్ళీ పదిలంగా రిస్టోరేటివ్ యోగా ప్రాక్టీస్ అంటారు. దీనికి ఉండే స్పెషాలిటీ ఏంటంటే రిస్టోరేటివ్ యోగా ప్రాసెస్లో కఠినమైన ఆసనాలే ఉండవు. చాలా సింపుల్గా, సులభంగా కుర్చీలతో లేదు అనంటే బ్లాక్స్తో, తాడులతో చేసే ఆసనాలు ఉంటాయి. ఈ రిస్టోరేటివ్ యోగా ప్రాక్టీస్ యొక్క మెయిన్ స్పెషాలిటీ, ఒక్కొక్క ఆసనము 5 నిమిషాల పాటు చేయగలగాలి. 5 నిమిషాల పాటు చేయాలి అంటే మామూలుగా కఠినమైన ఆసనాలు అయితే మనం ఎక్కువసేపు హోల్డ్ చేయలేము. ఈ ఆసనాల్లో మనం బాడీని కష్టపెట్టకుండానే ఆ ఆసనం వల్ల కామ్నెస్, నర్వస్ సిస్టము ఎక్కువసేపు కూల్ అవ్వాలనే ఉద్దేశంతో మనం బాడీకి సపోర్ట్ ఇస్తూ ఎక్కువసేపు ఆసనంలో ఉంచుతామన్నమాట. అందుకనే వీటిని రిస్టోరేటివ్ యోగా ప్రాక్టీస్. నిన్న ఇందులో మీకు శశాంకాసనం విత్ బోల్స్టర్ చూపించాను. ఈరోజు మనం ఇప్పుడు నెక్స్ట్ పప్పీ పోజ్ అని అంటారండి. ఈ పప్పీ పోజ్ని ఎలా చేయాలో చూద్దాము. సో లెట్స్ గో ఫర్ మార్జాలాసన. సో ఫస్ట్ దీనికి స్టార్టింగ్ పొజిషను మార్జాలాసనం అండి. మార్జాలం అంటే పిల్లి అని ఉద్దేశము. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో కవర్ చేసాం, మళ్ళీ నేను చెప్తున్నాను. సో మార్జాలాసనంలో ఎప్పుడు కూడా మన రిస్ట్ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ కిందకి రావాలి, ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి, చూసుకోవాలి. 2 చేతులు ఎక్కడైతే అరచేతులు పెడతారో ఇది వచ్చి ఈ లెంత్ మీ భుజాల కొలతంత డిస్టెన్స్ ఉండాలి. అంటే దూరంగా పెట్టకూడదు, ఒకటి ముందు వెనక్కి పెట్టకూడదు, దగ్గరికి పెట్టకూడదు, కరెక్ట్గా రావాలి. ఓకే, ఫస్ట్. సెకండ్ పాయింట్, మీ మోకాలు ఏవైతే ఉంటాయో, మీ మోకాల మధ్య జానెడు అంటే 1 హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలి. అలాగే పాదాలు స్ట్రెయిట్గా ఉండాలి, స్ట్రెయిట్గా ఇలా పడుకొని ఉండాలి. పాదాలు ఇలా పెట్టకూడదు. సో పాదాలు స్ట్రెయిట్గా ఉండాలి. కొంతమంది ఇలా దగ్గరికి చేస్తారు, దూరంగా పెడతారు, స్ట్రెయిట్ రావాలి. ఇంకొకటి, ఇది తుంటి భాగం, తుంటి ఎముక. ఈ తుంటి ఎముక కిందే మీ మోకాళ్ళు ఉండాలి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉండకూడదు. సో ఈ పాయింట్స్ చూసుకోవాలి. సో ఫస్ట్ది వచ్చి రిస్ట్ జాయింట్స్ షుడ్ బి బిలో ది షోల్డర్ జాయింట్ and the knee joint should be below your hip joint, and the distance between your palm should be of shoulder width, distance between your knee should be of your hip width. ఇంకా పొజిషన్లోకి వచ్చేసాక ఇప్పుడు మనం చేయబోయే ఆసనము పప్పీ పోజ్ అని అంటారండి. సో దీనికి మ్యాట్ పట్టుకొని నెమ్మదిగా హిప్ దించకుండా మీ తలను ఒకటే కిందకి దించండి. ఇన్హేల్, ఎగ్జేల్ చెయ్యండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా స్లోలీ మళ్ళీ మ్యాట్ దగ్గరికి చేతులు తీసుకురండి, బాడీని లిఫ్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 10 కౌంట్ మాత్రమే చేశాను. ఇది ఇంకొద్దిగా ఎక్కువసేపు చేయాలనుకోండి, అప్పుడు మనం పిల్లో సపోర్ట్ తీసుకుంటాం. నేను పిల్లోతో చేస్తాను, మేడం వితౌట్ పిల్లో చేస్తున్నారు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసము. సో నేను ఇప్పుడు ఈ చేతుల్ని మెడ నొప్పిగా ఉంది, షోల్డర్ మీద స్ట్రెంత్ వద్దు అనుకునేటప్పుడు ఇలా. సో దీనికి శశాంకాసనకి డిఫరెన్స్ ఉందండి. శశాంకాసనంలో మనం హిప్ డౌన్ చేస్తుంటాము, ఇక్కడ హిప్ డౌన్ చేయము. అండ్ అగైన్ ఇప్పుడు ఈ పిల్లో యూజ్ చేసినప్పుడు నేను హ్యాండ్స్ని, ఎల్బోస్ని డౌన్ చేసేసానండి. సో దట్ మీకు చేతులకి, అరచేతులకి, షోల్డర్స్కి పెయిన్ అనేది ఉండదు. ఎక్కువసేపు ఆల్మోస్ట్ 5 minutes దాకా టైమర్ పెట్టుకొని మీరు రిలాక్స్ అవ్వచ్చు. కుడివైపు కానీ ఎడం వైపు కానీ మీకు రిలాక్సేషన్ అయ్యింది 5 minutes అయితే స్లోగా చేతులు దగ్గరికి తెచ్చుకుంటారు, వచ్చేస్తారు.
సో ఇందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీరు ఒక్కసారి క్యాట్ పోజ్ చేసుకోవాలండి. ఇన్హేల్, ఆర్చ్ యువర్ స్పైన్ అప్. ఎక్సేల్, స్పైన్ డౌన్. ఇన్హేల్, స్పైన్ అప్. ఎక్సేల్, స్పైన్ డౌన్. స్లోలీ అగైన్ కమ్ బ్యాక్ టు వజ్రాసన. సో ఎలా వెళ్ళామో అలా వచ్చేసాం. ఇప్పుడు మనం చేసిన ఆసనం పేరు పప్పీ పోజ్ అని అంటారు. దీని యొక్క రెఫరెన్స్ అంటూ ఇది పేరేంటి పప్పీ పోజ్ అంటే ఇది ఒక ఏమంటారు వేరియేషన్ అనమాట. మనం ఇందాక చేసిన శశాంక ఆసనలో హిప్ లిఫ్ట్ చేసే వేరియేషన్. ఇప్పుడు ఇదే కోవకు చెందిన ఇంకో ఆసనం చేస్తాము, దాన్నే పర్వతాసనం అంటారు. అలాగే రిస్టోరేటివ్ యోగాలో దీన్ని అధోముఖ శ్వనాసనము. అధోముఖము, ముఖము అంటే కింద వైపు చూడడము, శ్వనము అంటే కుక్క. సో కుక్క యొక్క స్ట్రెచ్ ఎలా ఉంటుందో అలా మనము పోస్టర్ కనిపిస్తుంది కాబట్టి అధోముఖ శ్వనాసనము. నేను ఇప్పుడు దిండు మీద ఇది చేయబోతున్నాను. ఇది ఫస్ట్ వేరియేషన్. ఇంకో వేరియేషన్ కూడా చూపిస్తాను. సో దీనికి కూడా స్టార్టింగ్ పోజు మార్జాలాసనంలోకి వచ్చేసేయాలి. మనము మార్జాలాసనలో హ్యాండ్స్ నీస్ కరెక్ట్గా పెట్టుకున్నాము అనిపించాక సో నెమ్మదిగా మీ కాలి వేలు నేల మీద ప్రెస్ చేయాలి అండ్ హ్యాండ్స్ కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళండి. సో స్లోలీ లిఫ్ట్ యువర్ బాడీ, బ్రింగ్ యువర్ హెడ్ డౌన్. పర్వతాసన. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా స్లోగా మోకాలు దించుతాము అండ్ అగైన్ కమ్ టు వజ్రాసన. నేను ఇక్కడ ఒక దిండు పెట్టుకున్నానండి. దీని మీద స్టాక్ అంటే ఒకదాని మీద ఒకటి 3 పెట్టుకొని కూడా మనము పర్వతాసనం అధోముఖ శ్వనాసనం చేయొచ్చు. దీన్ని ఇంకా ఈజీగా ఎక్కువసేపు ఎలా చేయొచ్చో చూద్దాం. ఇందాక నేను అధోముఖ శ్వనాసన ఫస్ట్ వేరియేషన్ చూపించాను. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూపించబోతున్నాను. ఈ సెకండ్ వేరియేషన్లో మనము ఒక బెల్ట్ని యూజ్ చేస్తామండి. ఈ బెల్ట్ యూజువలీ కూడా మనకి గోడ కానీ ఇంకేదైనా గ్రిల్స్ కానీ ఉంటే పెట్టుకొని యూజ్ చేయాలి. ఇప్పుడు మేడం గారు ఒకసారి చూపిస్తారు. సో మనము ఈ బెల్ట్ అనేది కానీ మీరు గమనిస్తే ఎక్కడా కూడా మీకు పొట్టకి స్పైన్కి రాపిడి కలిగించేటట్టుగా ఉండదు. చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు ఈ ఆసనంలో హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నార్మల్ రోప్స్ యూస్ చేశారనుకోండి, చాలామంది టీవీలో చూపించారని వీడియోస్లో చూపించారని వాళ్ళంతటా ఓన్ ట్రై చేస్తుంటారు. ప్లీజ్ డోంట్ డూ వితౌట్ సూపర్విజన్. మంచి యోగా థెరపిస్టు, యోగా టీచరు, అది బీకేఎస్ అయ్యంగర్ గారి పద్ధతిలో ట్రైన్ అయిన వాళ్ళ దగ్గర ఇది చేయాలండి. అదర్వైజ్ మీకు ఇలాంటి బెల్ట్స్ వేసినప్పుడు సపోర్ట్ లేని బెల్ట్స్, గట్టిగా ఉండే బెల్ట్స్ వేస్తే ఇక్కడ మీకు రెడ్గా ర్యాషెస్ వస్తాయండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా సాఫ్ట్ బెల్ట్. దీన్ని తయారు చేసిందే అధోముఖ శ్వనాసనానికి, ఉత్తానాసనానికి. సో ఇప్పుడు మేడం బెల్ట్ వేసుకున్నారు. ఇది యూజువలీ నాభి కింద టచ్ అవుతూ వేసుకుంటారు. సో బెల్ట్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ముందుకు వంగి కాళ్ళని స్లోగా వెనక్కి తీసుకెళ్తారు, పాదాన్ని. మీరు చూస్తే పర్వతాసనం లేదా అధోముఖ శ్వనాసనం అన్నారు కదండి, కొండ ఆకారం వచ్చింది చూడండి. పర్వతాసనం. ముఖము కిందకి వెళ్ళింది. శ్వనము అంటే కుక్క. సో స్ట్రెచ్ యూజువలీ అప్పుడప్పుడు మీరు మార్నింగ్స్ చూసినప్పుడు కుక్క ఈ విధంగా ఒక్కోసారి ముందుకి వెనక్కి స్ట్రెచ్ అవుతుంది. ఇందులో మనం కాన్సెప్టే రిస్టోరేటివ్ యోగా ప్రాక్టీస్. అంటే ఒత్తిడి వల్ల మనసు ఏదైతే అల్లకల్లోలమైందో మనసుని కంట్రోల్లోకి తీసుకురావడం. మనసుని కంట్రోల్లో తీసుకురావాలంటే పారాసింపథెటిక్ అని చెప్పాం. ఇప్పుడు ఈ ఆసనంలో చూస్తే మీరు రిస్టోరేటివ్ అంటే ఎందుకు చెప్పామంటే, రిస్టోరేటివ్ మామూలుగా మీరు పర్వతాసనం చేస్తే చేతుల మీద కాళ్ళ మీద బరువు వచ్చేసి ఉంటుంది, ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు. ఇప్పుడు ఈ సెటప్ వల్ల ఏంటి అంటే మీరు కిందకి వెళ్ళాలి అన్నా బరువు మొత్తం అరచేతుల్లో వెళ్ళాలన్నా అవ్వదు. ఈ బెల్ట్ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. బాడీ వెయిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బెల్ట్ హెల్ప్ చేస్తుంది. రెండవది, తల ఎప్పుడు హ్యాంగింగ్గా ఉందనుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పుల్ అవుతూ ఉంటుంది తల. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే తలను త్వరగా కిందకి పెట్టేయాలనో లేదా లిఫ్ట్ చేయాలని అనిపిస్తుంది. దానికి మనం ఏం చేసాము, 2 పిల్లోస్ పెట్టేసాము. సో హ్యాపీగా హెడ్ అనేది రెస్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి, చేతులు చూడండి, ఎక్కువగా ఇలా లాగుతూ ఉన్నాం అనుకోండి ఎక్కువసేపు ఉంచలేము. ఇప్పుడు ఎల్బోస్ లైట్గా బెండ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది ఒక పద్ధతి. ఇంకా హ్యాపీగా చేయాలంటే ఎల్బోస్ని ఇలా పెట్టుకొని రిలాక్స్ అవుతూ
హ్యాపీగా పడుకునే పొజిషనే. మనం ఎలా నేల మీద పడుకుంటామో అలా మనము అధోముఖ శ్వానాసనంలో పడుకుంటున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, జస్ట్ బ్రీతింగ్ మీద కంట్రోల్ తెచ్చుకోవడం. బ్లడ్ ఫ్లో ఆటోమేటిక్గా రివర్స్ ఫ్యాషన్లో జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ వేరియేషన్. ఇప్పుడు మూడో వేరియేషన్లో చూద్దాం. ఈ వేరియేషన్లో హ్యాండ్స్ పైకి పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఇంకా మీకు షోల్డర్ మీద ఎటువంటి స్ట్రెంతే పడదండి. భుజాలు నొప్పి ఉంది, అలాంటి వాళ్ళు చేయాలంటే పర్వతాసనం ఇబ్బంది పడతారు. ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ ఉంటుంది, చేతుల్ని స్ట్రెచ్ చేయలేరు. వాళ్ళు హ్యాపీగా హ్యాండ్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎల్బో స్ట్రెంత్ లేకపోయినా హ్యాపీగా చేతులు ఇలా పెట్టుకోండి. తలని దిండు మీద రెస్ట్ చేయండి. లెగ్స్ హ్యాపీగా ఉన్నాయి, కింద పడతారనే భయం లేదు. ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ లెంత్ కొంతమందికి ఒక్కొక్కసారి సరిపోదు. అలాంటప్పుడు మీ లెంత్ బట్టి మేడం ఒక్కసారి తల పైకి లిఫ్ట్ చేయండి స్లోగా. సో ఇన్ కేసు మీకు 2 పిల్లోస్ సరిపోకపోతే ఇంకో పిల్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్ పెయిన్ ఉందనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ ఉంది. సో నెక్ మేడం ఇప్పుడు స్ట్రైట్ మేడం కొద్దిగా లోపల తీసుకోండి. సో నెక్ పెయిన్ కొద్దిగా ఎక్కువ ఉండేటప్పుడు నెక్ని కొద్దిగా లోపలిగా తీసుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ అధోముఖ శ్వానాసన చాలా హెల్ప్ఫుల్ అండి ఎమోషనల్ స్టెబిలిటీకి. మీ ఎమోషన్స్ని స్టేబుల్గా తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇది చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మీ మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడం. ఎలా? బ్రీతింగ్తో. సో ఈ ఆసనంలో ఉండేటప్పుడు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ధ్యాస మొత్తం శ్వాస మీద ఉంచాలి. స్లోగా రిటర్న్ చూడండి ఎలా వస్తారో. చేతులు కింద పెట్టేయండి మేడం. నెమ్మదిగా స్లోగా హెడ్ లిఫ్ట్ చేయండి, పాదాల దగ్గర చేసుకోండి. ఎస్, ఒక్కసారి లేసి హెడ్ ఇలా అనండి. ఎందుకంటే ఇది ఇన్వర్టెడ్ పోస్చర్ కాబట్టి ఒక్కసారి తల పైకి లేపాలి. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. బెల్ట్ తీసేస్తారు. ఇది చాలా ఎక్సలెంట్ ఆసనం అండి. ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఒక్కసారి నాకు రిజల్ట్ చెప్పండి. మీరే మీ ఆలోచనలో స్టెబిలిటీ అనేది తెచ్చుకుంటారు. సో ఈరోజు ఎపిసోడ్లో మనము దుఃఖత్రయం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఎమోషనల్ స్టెబిలిటీని అంటే మన ఆత్మ మనస్సు ద్వారా కలిగే బాధల్ని ఎలా తగ్గించుకోవచ్చు, అందులో అధోముఖ శ్వానాసనం ఎలా హెల్ప్ చేస్తుంది అనేది డిస్కస్ చేశాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. క్రిస్మస్, సంక్రాంతి మరియు 2వ వార్షికోత్సవం సందర్భంగా మన డ్రెస్ సర్కిల్ వారి భలే ఛాన్స్ బాసు 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రాలో పాల్గొనండి. జనవరి 15వ తేదీన జరిగే బంపర్ డ్రాలో మీరే కారు విజేత కావచ్చు. అంతేకాదు, మీరు కొన్న ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ కూడా లభిస్తుంది. అదిరిపోయే పండగ ఆఫర్స్. 2 రోజ్ సిల్క్ శారీస్ 400 రూపాయలకే, 2 బెన్నీ జార్జెట్ శారీస్ 1050 రూపాయలకి, 2 కిడ్స్ బాయ్స్ షర్ట్స్ 649కే, 3 కిడ్స్ గర్ల్స్ కార్డ్ సెట్స్ 999 రూపాయలకి, 3 మెన్ షర్ట్స్ 749 రూపాయలకి. ఇంకెందుకు ఆలస్యం? ఈ నూతన సంవత్సరంలో కారు హారన్ మోగేది మీ ఇంటి ముందే కావచ్చు. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.